ఏజెన్సీ గ్రామాలు విష జ్వరాలతో అల్లాడుతున్నాయి. ఏ ఇల్లు చూసినా రోగులతోనే దర్శనమిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో సకాలంలో వైద్యం అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ములుగు జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పారిశుధ్య లోపం కారణంగా రోగాలు ప్రబలుతున్నాయి. వెంకటాపురం, వాజేడు, చెల్ల మండలాలతో పాటు అనేక గ్రామాల్లో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఏజెన్సీ మండలాల్లో రోగాలు ప్రబలకుండా బ్లీచింగ్ పౌడర్ జల్లే నాదుడే కరువయ్యాడు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ తదితర వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో ఆర్ఎంపీలు వైద్యం పేరుతో జేబులు నింపుకుంటున్నారు. మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోంది. ఆసుపత్రులలో మెడికల్ ఆఫీసర్ల జాడ కనిపించడం లేదు. వారం 10 రోజులకు ఒకసారి చుట్టం చూపుగా హాస్పిటల్కి వచ్చి వైద్యులు వెళ్లిపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో విష జ్వరాల కారణంగా గ్రామీణ ప్రజలు బలైపోతున్నారు. జిల్లా స్థాయి అధికారులు మొద్దు నిద్ర వీడి విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. రావడం లేదు, బ్లీచింగ్ పౌడర్ లేరు, ఎత్తడం లేరు, ఆశా వర్కర్లు రావడం లేరు. ఎక్కడోళ్ళు అక్కడ చికాకు అవుతానండి, కాళ్ళ నొప్పులు బాగా. పేషెంట్లు ఇంటికి 4-3 అవుతాండ్రు. జ్వరాలతోటి కాళ్ళ నొప్పులు అవుతానండి. ఎవరు పట్టించుకుంటారులే మమ్మల్ని. హాస్పిటల్కి పోతే ఆడ ఈ పోయినాక మాత్రలు ఇస్తారు, తోలుతారు. మమ్మల్ని పట్టించుకుంటాను లేదు. సరిపోవటాలే ఒకరిని ఒక కాళ్ళ కట్టుకోవాలి, అటోళ్ళు ఇటోళ్ళు మంది పేషెంట్లు పట్టించుకుంటా కింద పండుకుంటారు. కింద పండి ఆడ ప్లేస్ లేక ఆడ కింద పెట్టి గ్లూకోజులు పెడతారు. చాలా ఘోరంగా పరిస్థితుందండి. మీరు మమ్మల్ని పట్టించుకోవాలని కోరుకుంటున్నాను. కాళ్ళు బాగా నొప్పులు వచ్చినాయి, జ్వరాలండి. నాకు నెల వెళ్ళి 2 నెలలు వస్తుందండి. ఇంతవరకు అయితే మమ్మల్ని పట్టించుకుంటారు ఎవరు లేరు. గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే బెడ్లు లేవు, ఏం లేవండి. మాత్రలు ఇచ్చి పంపించారు. ఇప్పుడు 2 నెలలు అవుతుంది. నువ్వు గుమారు పట్టుకొని గోడలు పట్టుకొని నడుస్తాను అంటే ఒక మాత్ర ఇచ్చిన వాళ్ళు లేరు. వచ్చి ఏమైనా మందు మాత్ర వేసి చూసే దోమల మందులు లేవు, దోమల తెరలు లేవు, ఏం లేవండి మా ఊళ్ళో. నేను దోమ తెరత అసలు ఊళ్ళో అసలు ఎట్లున్నాయంటే అట్లున్నాయండి దోమలు. పట్టించుకునే వాళ్ళు లేరు మా ఊళ్ళో. ఉండి పోయినా కానీ పట్టించుకోవట్లేరు. అడుగుంటాం 2-3 ఒక దాంట్లో. మంచిర్లు పట్టించుకునే లేరు, ఎమ్మెల్యే పట్టించుకునే లేరు, మా ఊళ్ళకి వచ్చిన వాళ్ళు లేరు, రోగాల గురించి పట్టించుకునే వాళ్ళు లేరండి. ఇట్లా మా ప్రజల్ని ఇట్లా ఆగం చేశారు.